అండి జంబ్లింగ్ పదాలు ఈ టాపిక్ ఈరోజు జంబ్లింగ్. దీంట్లో టార్టాయిస్, టొరంటో, టార్ప్, టారస్, టార్లెస్, టార్సెల్ అలా పదాలు ఇచ్చాడు కదా. దీన్ని మనం ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవడానికి పక్కన ఏబిసిడీలు ఇలా రాసుకోండి. ఇలా రాసుకుంటే మనం రాయడానికి ఇబ్బంది ఉండదు, సమ్స్ చేయడానికి ఇబ్బంది ఉండదు. సో ఇలా రాసుకున్నాం కదా, చూడండి ఇప్పుడు. టారస్ అన్ని టీఓఆర్ అని ఉంది కదా. సో ఇప్పుడు మనం టీఓఆర్ తర్వాత ఏబిసిడీలో ఫస్ట్ చూడండి, టీఓఆర్టీ. టీ అనేది ఏబిసిడీలో లాస్ట్లో ఉంది, చూసారా? ఇంకా ముందు చాలా ఉన్నాయి, ఇట్లా ఏదన్నా ఉందేమో చూడండి. ఈ మొత్తంలో ఫస్ట్ టీఓఆర్ తర్వాత ఓ అనేది ఆల్ఫాబెటికల్లో ఫస్ట్ వచ్చింది. టొరంటో ఓ ఆల్ఫాబెటికల్లో ముందుంది. తర్వాత లైన్లో టీఆర్, ABCDEFGHIJKLM NOPQRSTUVWXYZ అని రాసుకున్నాం కదా. దీని ప్రకారం చేస్తే ఫస్ట్ వచ్చేసి టొరంటో టీఓఆర్ కామన్ ఉంది. తర్వాత వచ్చేసరి ఓ అనేది ఫస్ట్ ఆల్ఫాబెటికల్లో ఉంది. తర్వాత పి, తర్వాత వచ్చేసరికి ఎస్, ఆ తర్వాత టి, యు. ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలన్నమాట. అప్పుడు ఆన్సర్ ఏంటండి? 3. వాండ్ నెక్స్ట్ క్వశ్చన్. డబ్ల్యూతో మొదలైనవి అన్ని. డబ్ల్యూ తర్వాత ఏబిసిడి లెక్కేసుకోండి. ABCDEFGH. డబ్ల్యూ తర్వాత హెచ్ ఫస్ట్లో ఉంది చూడండి. హెచ్ వైటర్, హెచ్ ఫస్ట్లో ఉంది, వైటర్. తర్వాత వర్క్డ్, ఓ ఫస్ట్లో ఉంది. తర్వాత ఓఆర్, తర్వాత ఓఆర్ తర్వాత ఎస్ ఉంది, ఇక్కడ కే ఉంది, ఇక్కడ కే ముందు వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది కాబట్టి వర్క్డ్. తర్వాత వర్ష్, తర్వాత ఓయు వౌండ్, తర్వాత రైటర్. దీనికి ఆన్సర్ 3. ఈ కింద ఇవ్వబడిన పదాలను అర్థవంతమైన క్రమంలో రాయండి అని అన్నాడు. ఇక్కడ చూడండి, మరణం, జననం, దహనం, వివాహం, విద్యాభ్యాసం. మన మానవుని జీవనం గురించి రాసినట్టుగా కనబడుతుంది. ఫస్ట్ మానవుడు జన్మిస్తాడు, సో జననం ఫస్ట్. తర్వాత నేర్చుకుంటాడు, బాల్యంలో విద్యాభ్యాసం నేర్చుకుంటాడు, విద్యాభ్యాసం చేస్తాడు. తర్వాత వివాహం చేసుకుంటాడు. తర్వాత చివరిలో మరణం. తర్వాత ఆ మరణించిన వ్యక్తిని దహనం చేస్తారు. సో ఆన్సర్ ఏది? జననం, విద్యాభ్యాసం, వివాహం, మరణం, దహనం. తాళం చెవి, డోర్, తాళం, గది, మీట నొక్కుట. ఇది చూడండి, ఫస్ట్ తాళం చెవి ఉంటుంది. తాళం చెవిని తాళం తీస్తాం. తాళం తీసిన తాళం దగ్గర తాళం చెవి తాళంకి పెడతాం. తర్వాత డోర్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి గదిలోకి వెళ్తాం, మీట నొక్కుతాం, మళ్ళీ తలిపేసుకుంటాం. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 4. ఇది మళ్ళీ ఈ క్రింది మాటల్లో నిఘంటువుల్లో ఉండే వరుసలో పేరిస్తే ఎలా ఉంటుంది? రీపాయింట్, రెపటైల్, రిపీట్, రిప్యూట్, రిపోర్ట్. ఇది కూడా అంతే. ఆర్ఈపి ఉంది, అన్నిట్లో కామన్. సో దాని తర్వాత ఉంది ABCDEFGE. రిపీట్ ఫస్ట్ వస్తుంది. తర్వాత ఓ,
తర్వాత ఓఆర్ ఉంది, ఓఆర్ ఉంది కాబట్టి ఓపి రిపాయింట్, తర్వాత రిపోర్ట్, తర్వాత రెప్టైల్, తర్వాత రెప్యూట్ ఆన్సర్. అలాగే ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. దిగువ పదాలను నిఘంటువును అనుసరించి రాయండి అని అన్నాడు. అంటే ఈ పదాలన్నిటినీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ సింగర్, తర్వాత సాంగ్ ఎస్ఓ, ఎస్ఐ, ఐ ఉంది కదా, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సాంగ్, స్పోర్ట్స్ తర్వాత స్టోన్ తర్వాత స్ట్రాంగ్. ఇక్కడ చూడండి, ఫాస్ట్, పార్ట్, పోస్టర్, పిజియన్, పెరిడ్యూల్ అని అన్నాడు. ఫస్ట్ వచ్చేసరికి పార్ట్, పిఏ రెండు ఉన్నాయి. ఆర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది, ఆర్ఎస్టీ కదా, పార్ట్ ఫస్ట్. తర్వాత పాస్ట్, తర్వాత ఈ పిఏ, తర్వాత ఈ కదా, ఈఐజే, ఈ పెర్ల్యూడ్, తర్వాత పిజియన్, తర్వాత పోస్టర్. ఇలా ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. జంబ్లింగ్ సిస్టమ్ అంటే